ఓం శ్రీ సాయిరామ్. ఓం వక్రతుండమహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ కాలేషు సర్వదా. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఇప్పుడు ఆత్మ సంయమ యోగంలో టోటల్గా 47 శ్లోకాలు ఉన్నాయి. ఈ 47 శ్లోకాలు మనం ఒక్కొక్క శ్లోకం చొప్పున కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ 47 శ్లోకాల్లో స్వామి మనకి ఏం చెప్పాడు అన్నది ఒకసారి నెమరు వేస్తూ, ఈ 47 శ్లోకాల్లో అసలు ఆత్మ సంయమ యోగంలో భగవంతుడు మనకి ఏంటి బోధించాడు, ఇదంతా శ్రీకృష్ణ వాచే. ఆ తర్వాత 2-3 శ్లోకాలు ఉన్నాయి అర్జున వాచ. దానికి మళ్ళీ జవాబు ఆయన ఇస్తున్నాడు. వీళ్ళిద్దరికి సంవాదే. ఇది ఎలా ఉంటుంది అంటే, శ్రీకృష్ణార్జున ఏంటి అంటే, నిన్న 1వ శ్లోకం నుంచి మనం ప్రారంభించి 21 శ్లోకాలు చదువుతూ దాని అర్థాలని ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ మనం ముందు సాగాం. ఈరోజు మిగిలిన ఆ 27 శ్లోకాలు మనం ఈరోజు కంప్లీట్ చేయడానికి ఆ భగవంతుని ప్రార్థించుకుందాం. ఇది ఎలా అయినా ఆయన శక్తిని మనకి ఇచ్చినట్టయితే మనం తప్పక దీన్ని దాటగలం. ఇది దాటడం గురించి కాదు, మన ఆలోచనలు చక్కగా ఉండాలి. అంటే భగవంతుని చెప్పిన విషయాలు మైండ్లో పెట్టుకుంటూ అది ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నిద్దాం. ఇంతవరకు భగవంతుడు మనకి ఏం చెప్పాడు అంటే, నీకు జ్ఞానం గురించి చెప్పాడు, కర్మ గురించి చెప్పారు, ధ్యానం ఎలా చెయ్యాలో ఇప్పుడు చెప్తున్నాడు. అంటే భగవంతుని తాలూకా ధ్యానం మీరు ఏ విధంగా చేస్తే భగవంతుని దరిలో చేరుకుంటారు, దగ్గరలో చేరుకోగలరు, దానికి ఈ మార్గం ద్వారా మీరు వెళ్ళినట్టయితే తప్పక మీరు దానికి చేరుకోగలరు అన్న విషయాన్ని ఆయన మనకు ధృవీకరించారు. అయితే నిన్న 20 శ్లోకాలు అయ్యాయి కనుక 21వ శ్లోకం, ఎందుకంటే మనం కొద్దిగా స్పీడ్గా వెళ్తే కానీ అది ఆ సక్సెస్కు మనం పంపించలేము. ఏంటంటున్నాడు, సుఖం అత్యాంతికం యత్తత్ బుద్ధిగ్రహ్యమతీంద్రియం వేత్తి యత్రాణ చైవాయం స్థితి చలతి తత్వతః అనేసి. అంటే మన శరీరం ఎలా నడుస్తుంది అంటే ఇంద్రియాలతో నడుస్తుంది. ఇంద్రియాలు అన్నీ పనిచేస్తే కానీ శరీరం నడవదు. ప్రతి ఇంద్రియం నీకు పనిచేయాలి. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇవి మొత్తం 11 ఉంటుంది. ఇవి మీకు జాగ్రత్తగా పనిచేసినట్టయితే తప్పక, అంటే మన దేహం మనం తీసుకున్న దేహం ఇది నడిపించగలం. ఇక ఆలోచన శక్తి వేరు. అంటే ఇప్పటి వరకు మనకి ఏం చెప్పాడంటే, ఎలా చేస్తే మీరు దాన్ని చేరుకోగలరు. పవిత్రమైన ఈ మనసు ఎలాంటిది, పరి విధాల గెంతులు వేస్తూనే ఉంటుంది. అది ఒక జాగాకి రాదు. అది రావాలి అంటే ఒక జ్యోతిని వెలిగించినప్పుడు ఆ చివరిలో ఎలా అయితే కలయిక ఏర్పడుతుందో అలాగే మన మనసు కూడా అలాగా పరిగెడుతూనే ఉంటుంది. దానికి ఒక స్థిరంగా అది ఎప్పుడూ ఉండదు. అలాగే మనసు దేనితో పోల్చారు అంటే కోతితో పోల్చారు. కోతిని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్క నిమిషం ఒక దగ్గర కూర్చోదు. తను ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తన ఇంద్రియాలు అలా చేస్తూనే ఉండాలి.
లేకపోతే తనకు అవ్వదు. అందు గురించి ఇది కూడా అలాగే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఈ పవిత్రమైన ఈ సూక్ష్మ బుద్ధి ఏదైతే బుద్ధి ఉందో, అంటే మీకు నేను ఏం చెప్పాను అంటే, ముందు మనస్సు, ముందు శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ 4 ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. అది ఇక్కడ చెప్పుకున్నది. అయితే ఇంతవరకు మనం ఏం చేశాము? భగవంతుడు దీంట్లో ఎత్తడు సుఖం అత్యాంతికం ఎత్తత్, సుఖ అత్యంతికం అంటే సుఖం అంటే ఏంటి అక్కడ చెప్పాడు? బ్రహ్మానందం. సుఖం ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నేను ఏంటంటే కొద్దిగా స్పీడ్గా చెప్పకపోతే నాకు అవ్వదు, మీకు అది అర్థమయ్యేట్టు జస్ట్ నేను టూకీగా చెప్తాను. ఈ ఈ దీంట్లో ఏంటన్నారు అంటే, సుఖం అంటే మనకి అన్నిటికన్నా విలువైన సుఖం ఏంటంటే బ్రహ్మానందం. అంటే ఆ భగవంతుని ఎప్పుడైతే మనం భగవంతుని చేరువలో చేరుకున్నామో మనకి ఇంకా ఇదేమీ అవసరం లేదు. అంటే మనకు భోగాలే అవసరం లేదు. ఈ భోగాలతో మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకు అంటే మనకు అసలైన భోగం దొరికిపోయింది కనుక. ఆ భోగమే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో ఇంకా నీకు ఇంకొకటి ఏమీ అవసరం లేదు అనేసి ఇందులో చెప్తున్నాడు. తర్వాత యం లబ్ధా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మాన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఇది భగవంతుని ఎప్పుడైతే నువ్వు ఆ సన్నిధికి చేరుకున్నావో నువ్వు ఆనందాన్ని పొందగలవు. ఆనందాన్ని పొంది ఒక లాభాన్ని ఒక విపరీతమైన ఆనందం, నీకు 1 కోటి రూపాయలు నీకు చెందిన నీకు ఆ లాభం అంటే ఆ ఆనందం నీకు రాదు. ఇది మహా తేజస్సు గల బ్రహ్మానందాన్ని నువ్వు పొందాలి అంటే నువ్వు ఈ విధంగా నువ్వు నడిచినట్లయితే ఆ బ్రహ్మానందం నువ్వు పొందగలవు. అయితే అధిక బ్రహ్మానంద స్థితిలో ఉన్న యోగిని ఎట్టి సుఖ దుఃఖాలకి అది అసలు తనకు ఆలోచన రాదు. దుఃఖమైన ఒకటే, సుఖమైన ఒకటే, అన్నిటికీ ఒక్కలాగానే అది భావించుకుంటుంది. అందు గురించి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అప్పుడు ఆ పాయింట్కి రీచ్ అయినప్పుడు నువ్వు దేనికి నువ్వు కేర్ చేయకూడదు. అది నెక్స్ట్ సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్తా సర్వావక్షయసతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. వినయమ్య చక్కగా నిగ్రహించుకోవాలి. ఏంటి సంకల్ప ప్రభావాన్? సంకల్పం నీకు ఇక్కడ సంకల్ప ప్రభావాన్ కామాన్ అన్నాడు. కామం అంటే ఏంటి? కామ అంటే కోరిక. నువ్వు కోరికలు కావాలంటే నీకు సంకల్పం ఉన్నదే, నువ్వు కోరికలకి నీకు కావాలని ఉండదు. ఎప్పుడైతే సంకల్పం లేకుండా నువ్వు థింకింగ్ చేసినట్టయితే ఇంకా కోరిక అన్నది నీకు అసలు పుట్టదు. అందుగురించి ఇక్కడ సంకల్ప ప్రభావాన్ని కామాన్ని త్యక్త, దాన్ని విడిచిపెట్టాలి. సర్వశేషత మనసా ఏవ ఇంద్రియ గ్రామం. ఈ మనసు, ఇంద్రియాలు ఇవన్నీ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో అప్పుడు నువ్వు దీని దగ్గరికి చేరవు. వినయమే సమంతత అన్నాడు. అంటే దాని గురించే ఇంకా మాట్లాడు. సంకల్పం వలన కలిగిన కోరికలన్నింటినీ నువ్వు ముందు త్యజించాలి, ముందు విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టిన తర్వాత మనసుతో పూర్తిగా ఎలా విడిచిపెడతావు? మనసుని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో అప్పుడే వాటిని విడిచిపెట్టగలవు అన్నదే అది. ఆ తర్వాత 25వ శ్లోకం మనం చెప్తున్నాం. శనై శనై అక్కడ 2 సార్లు అన్నాడు. శనై అంటే ఏంటి? కొద్దిగా ఒక్కసారి నీకు ఆ జ్ఞానం రాదు. నువ్వు కొద్దిగా చక్కగా అంటే క్రమంగా నువ్వు అభ్యసించినట్టయితే, ఈరోజు కొంత అభ్యసించావు అంటే నువ్వు ప్రాణాయామం తీసుకున్నావు, ప్రాణాయామంలో కూడా నువ్వు వెళ్ళొచ్చు, దీంట్లో వెళ్ళొచ్చు. అంటే నీ సాధన అలా పెంచుకుంటూ రావాలి. పెంచుకుంటూ శనై పరమేత బుద్ధ్వా దుది గృహాతీయ గృహీతయా అన్నాడు. ఏంటి
బుద్ధి అంటే నువ్వు దీంట్లో ఎప్పుడైతే ఇందులో అంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ సాధన పెంచుతున్నావు. ఎప్పుడైతే సాధన అమ్మో నేను సాధన చేసినా నాకు ఇది దొరకటం లేదే అని నిర్భయంగా ధైర్యం లేకుండా నువ్వు నీకు అనుమానం వచ్చినట్టయితే నువ్వు ముందుకు వెళ్ళలేవు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. శనై బుద్ధ్య ఆ తర్వాత ఆత్మసంస్థం మనఃకృత్వ కించిదపి చింతయాత్ అన్నాడు. అంటే క్రమక్రమంగా సాధన చేసి ఆ పాయింట్కి నువ్వు పొందగలవు. ధైర్యంతో నువ్వు నేను ఇది సాధించాలి అన్న ధైర్యంతో బుద్ధి బలాన్ని నిర్భయంగా నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ఆ తర్వాత యతో నిశ్చరతి మనశ్చంచల స్థిరం తతస్తతో తత నియమ్య ఏతత్ ఆత్మాని ఏవ వసంసయేత్. అక్కడ చంచలమైన మనస్సు, ప్రాపంచిక విషయాలు వీటి గురించి నువ్వు మాట్లాడాలి. అది లేకపోతే ఇంకా ఏమీ అవ్వదు. చంచలమైన మనస్సు యతో నిశ్చరతి మనశ్చంచల స్థిరం తతస్తతో నియమ్యాత ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలకడలేని సంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు నిస్సంకర్షంగా ఉంటుంది. అంటే నువ్వు ఈ మనస్సు ఎప్పుడైతే చంచలంగా ఉన్నాదో నువ్వు దానికి చేరువలో వెళ్ళలేవు. అది ఇక్కడ చెప్పాడు. నీ మనస్సు ఎప్పుడూ చంచలం కాకుండా ఒక స్థిర బుద్ధిగా ఉండి ఒక పాయింట్గా ఉండి నువ్వు భగవంతుని ప్రార్థన చేసిస్తావు, నీకు ఒక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత నీకు ఏర్పడినప్పుడు నువ్వు ఏ విషయాన్నైనా నువ్వు జయించగలవు అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. తర్వాత ప్రశాంత మనసం హేనం అంటే ప్రశాంత మనసం హేనం యోగినాం సుఖం ఉత్తమం. అది ఉత్తమం. ప్రశాంతమైన మనస్సు ఎవడైతే ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటాడో ఆ తర్వాత రజోగుణము శాంతగుణము అంటే రజోగుణం ఏమాత్రం ఉండకుండా ఉండాలి. అప్పుడు శాంతముగా నువ్వు భగవంతుని చేరుకోవాలి. ప్రశాంత మననం హేనం యోగినాం సుఖం ఉత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతం అకల్మషం. అక్కడ అకల్మషం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే మనసును నువ్వు అంటే ఇంకొక భోగాల గురించి ఎప్పుడైతే నువ్వు పరిగెట్టి ఇంకా ఏ విషయాన్ని ఆలోచించకుండా ఇంకొక రాంగ్ రూట్లో నువ్వు వెళ్ళినట్టయితే నీకు కల్మషం ఏర్పడుతుంటుంది. అంటే నీ మైండ్, నీ బుద్ధి, నీ ఇది ఒక స్థిరంగా ఉండదు. స్థిరంగా లేకుండా నువ్వు అటువైపు వెళ్ళినట్టయితే నువ్వు అది ఒక తప్పుగానే నువ్వు భావిస్తూ ఉంటావు. అందుకే ఆ విషయాన్ని ఇక్కడ మనకి చెప్పాడనమాట. ఆ తర్వాత యంజన్నేవం సదాత్మానం యోగి వితత కల్మషం. యంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే అన్నాడు. యంజన్నేనం అంటే యంజన్ అంటే నీ తాలూకా మనసు ఎక్కడ లగ్నం అవ్వాలి? భగవంతుని మీదే లగ్నం అవ్వాలి. ఎంజన్నేవం సదాత్మానం ఎప్పుడు నీ మనసు, నీ ఆత్మ ఇదంతా ఆత్మ పరిశుద్ధంగా ఉంటూ భగవంతుని మీద కేంద్రీకృతం అయినట్టయితేనే నీకు ఇది ఏర్పడుతుంది అనేసి ఈ శ్లోకంలో చెప్పాడు. అంటే ఆత్మను పరమాత్మ యందే లగ్నమై ఉండాలి. ఆత్మ ఎక్కడ ఉండాలి? పరమాత్మ యందే. ఇంకో దగ్గరికి పరిగెట్టనివ్వకూడదు. పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన ఎప్పుడైతే ఈ లగ్నంగా నీ ఆత్మ పరమాత్మతో లింక్ అయినప్పుడు నీకు మహా ఆనందాన్ని నీకు ఇస్తుంది అనేసి ఈ శ్లోకంలో చెప్పాడు. నెక్స్ట్ 29వది సర్వభూతస్థాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. చూడండి, ఏంటంటున్నాడు?
అన్నిటిని సమభావంతో ఎవరైతే చూస్తారో, అంటే నీ భావన ఎలా ఉండాలి? ప్రతిదీ ఏ వస్తువు చూసినా, ఎందులో చూసినా భగవంతుని నువ్వు చూస్తున్నావు. తర్వాత మనుషుల్లో కూడా నువ్వు చూసినప్పుడు ఇంకొక భావన లేకుండా నాది వీడు ఒకటే, నాకు నాకు ఆత్మ అన్నది ఉంది, ఆయనకి ఆత్మ ఉంది, అది భగవంతుడితో లింక్ అయి ఉన్నది. అందు గురించి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఆయన కర్మ గురించి ఆ కర్మానుసారం ఆయన నడుస్తున్నాడు, నా కర్మానుసారం నేను నడుస్తున్నాను, అంతేగాని ఇందులో తప్పేమీ లేదు అన్న భావన ఎవరికైతే ఏర్పడుతుందో వాళ్ళు తప్పక అక్కడికి చేరుకోగలరు అని అందులో చెప్తున్నాడు అనమాట. 35వ ఏంటంటున్నాడు? యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. పశ్యతి అంటే చూడడం. తస్యాం ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ప్రణశ్యతి ఇక్కడ ఏంటంటున్నాడు? సకల ప్రాణులు యందును, అంటే ఓన్లీ మనుషుల్లో కాదు, ప్రతి ప్రాణి, చీమ కూడా ఒక ప్రాణియే, ఏనుగు కూడా ప్రాణియే, అలా క్రిమికీటాలు ఎన్నో ఉన్నాయి, అవి ఎగురుతూనే ఉంటాయి. అలాగే ఆ క్రిమికీటాలు ఆ ప్రతి జీవిలో కూడాను పరమాత్మ అన్నవాడు ఉన్నాడు అని ఎవరైతే గ్రహించుకుంటారో వాళ్ళు కూడా దగ్గరికి చేరుకోగలరు. ప్రతి ప్రాణిలో నువ్వు ఆ వాసుదేవుని చూసుకోవాలి. అట్లే ప్రాణులన్నింటినీ అవి ఎవరి మీద అంతర్గతమై ఉన్నది? అది భగవంతుడు సృష్టించిన ప్రాణం, ఆ జీవి. భగవంతుడు సృష్టించిన జీవుడు అంటే మనుషులు కూడా ఆయనే సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, పక్షులను చూపించాడు, క్రిమికీటకాలు చూపించాడు. ఇవన్నిట్లో కూడా భగవంతుడు ఆత్మరూపంగా ఉన్నాడు అన్న భావనతో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు తప్పగా ఆ పాయింట్కి వెళ్ళగలవు అని చెప్తున్నాడు. ఆ తర్వాత సర్వభూతాస్థితియో మాం, చూడండి, సర్వభూతాస్థితియం భజతి ఏకత్వం అస్థితః సర్వదా వర్తమానం ఆపి యోగిమై వర్తతే. సర్వభూతములందును ఆత్మరూపమందును ప్రతి భూతం అంటే ప్రతి ప్రాణి అందు, ప్రతి ప్రాణి అందు సచ్చిదానంద స్వరూపుడైన వాసుదేవుడు ఆ ప్రతి ప్రాణంలో ఉన్నాడని చెప్తూ అలాంటి వీటన్నిటికీ కారకుడైన ఆ వాసుదేవుడిని నువ్వు భజించినట్టయితే, ప్రార్థించినట్టయితే, ఆయన్ని నువ్వు ప్రేమించినట్టయితే, ఆయన తాలూకా స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నట్టయితే, ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని తత్వాన్ని తెలుసుకున్నట్టయితే, ఆయన స్వరూపాన్ని తెలుసుకొని ఆయన తేజస్సును నువ్వు తెలుసుకున్నట్టయితే తప్పగా చేరుకోగలవు. ఆ తర్వాత 32లో ఏంటంటున్నాడు? ఆత్మోపన్యన్ సర్వత్ర సమపశ్యత్ అర్జున సుఖం వా యది నా దుఃఖం సంయోగి పరమామతః అన్నాడు. అయితే సర్వప్రాణులు తన వల్లే సమానముగా, అంటే నువ్వు ఆ సకల ప్రాణులకు భగవంతుడు అలాగే చూస్తూ ఉన్నాడు. నీకెలా చూస్తున్నాడో వాటికి కూడా అలాగే భగవంతుడు చూస్తున్నాడు. సమానంగా చూసే ఆ పరమాత్ముడిని నువ్వు ధ్యానించుకోవాలి. సుఖాన్ని దుఃఖాన్ని సమముగా నువ్వు చేసుకోవాలి. సుఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, అంటే ఊరుగా గొప్పగా అవ్వకూడదు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఈ రెండు నా శరీరానికే కదా, నా ఆత్మకు కాదు అన్న భావన వస్తూ నీ తాలూకా ఏదైతే మనసు బుద్ధి ఇవి ఉన్నాయో అది భగవంతుడి మీద లగ్నం చేసినట్టయితే ఈ డిఫరెన్స్ నీకు కనపడదు అన్న భావనతో ఆయన మనకిది అందిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అర్జున వాచ వస్తుంది. అర్జునుడు ఇవన్నీ చెప్పిందంతా విని నెక్స్ట్ అర్జునుడు ఏంటి చెప్తున్నాడో మనం ఈ శ్లోకంలో మనం విందాం. ఏది? 37వ శ్లోకంలో యోయం యోగస్థయా ప్రోక్త సంయేవ మధుసూదన, సమభావముతో నేను ఎలా చూడాలి అనేసి అర్జునుడు అడుగుతున్నాడు. ఏతస్యాహం పశ్యామి చంచలత్వాత్ స్థితం తిరం.
చూసారా? ఓ మధుసూదన, నువ్వు సమభావం గురించి నీవు చెప్పిన ఈ విషయాలు ఈ యోగం యొక్క స్థిరస్థితి. అంటే స్థిరంగా ఉండాలి. కానీ ఈ మనసు ఏంటి? చంచలం, విపరీతంగా తిరుగుతూ ఉంటుంది. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. దీన్ని ఎలా సమానంగా నేను చూడగలను? నేను ఎలా తెలుసుకోగలను? నువ్వు చెప్పడం మాత్రం చెప్పేవే కానీ ఇది నేను ఎంత సులభమా? మనస్సును కంట్రోల్ చేసుకోవాలి అంటే అది ఏంటంటే గాలి వంటిది. గాలి ఎలా అయితే తిరుగుతుంటుందో అది కానీ నేను కంట్రోల్ చేసినట్టయితే కదా నేను సమానము, ఈ జంతువులన్నీ సమానము. అంటే ప్రతి ప్రాణి నా ప్రాణంగానే నేను చూసుకోవాలి. అంటే సమానత్వంగా ఉండాలి, సమానత్వం కావాలి. సమానత్వం కావాలి అంటే ఇది నేను ముందు తెలుసుకోవాలి. ఏంటి? చంచలమైన మనస్సును నేను స్థిరంగా పట్టుకోవాలి. అది ఎలాగా? చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాం నిగ్రహం మన్యే వయోరీణ్య సుదుష్కరం. అది సుదుష్కరం. అది అంత సులువైన పని కాదు. నువ్వు అంటున్నావు కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం, దాన్ని స్థిరంగా ఉంచుకోవడం, దాన్ని కోరికల వైపు పరిగెట్టకుండా ఉంచుకోవడం, భోగాల వైపు వెళ్ళకుండా నేను ఒక దగ్గర తీసుకోవడం అన్నది అంత సులభమా? ఓ కృష్ణ, ఈ మనసు మికిలి చంచలమైనది కదా. ఆ మనసు ఎలాగంటే బాగా దృఢంగా ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. వినదు అసలు. ఈ మనసు ఎలాంటిదంటే నాకన్నా బలమైనది. అంటే నేను ఈ శరీరాన్నే, కానీ నేను చెప్పింది విందు అంటే అంతటి బలం దానికి ఉన్నది. అంతటి బలమైన మనసుని నేను కంట్రోల్ చేయగలనా అంటే నాకన్నా చాలా ఎక్కువ బలంగా ఉంటుంది అనేసి ఆయన తాలూకా ఇది వివరించాడు. ఆ తర్వాత 35 అసంశయం మహాబాహో. నిజమే, అసంశయం. అక్కడ అసంశయం నిస్సందేహంగా అన్నమాట. మహాబాహో అర్జున, కరెక్టే. అది చాలా క్రిటికల్తో ఉన్నది. నిస్సందేహం మనసు మాత్రం చంచలమైనదే. దానికే ఎగ్గయ్యాడు. దాన్ని వశపరుచుకోవడం అంటే చాలా కష్టమైన పని. కానీ దీనికి అభ్యాసం, వైరాగ్యం రెండు ఉంటే తప్పక నువ్వు కంట్రోల్ చేసుకోగలవు అనేసి ఇందులో ఈ 35వ శ్లోకంలో చెప్పాడు. 36లో అసంయతాత్మనాయోగో దుష్టాప, చూడండి, దుష్టాప ఇది మే మతి నస్యాత్మానాతు యతథాసఖ్యం అవాప్తం ఉపాయత. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఎప్పుడైతే నువ్వు మనసును కంట్రోల్లో ఉంచితేనే నీవు యోగసిద్ధి నీకు లభిస్తుంది. లేకపోతే నీకు యోగసిద్ధి లభించదు. నీవు యోగసిద్ధి లభించినట్టయితేనే భగవంతుని చేరువలో చేరుకోగలవు, భగవంతుని చూడగలవు అనేసి ఇక్కడ చెబుతున్నాడు. యోగసిద్ధి, నీకు ఆ యోగసిద్ధి కావాలి అంటే ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది కష్టమైన పని అయినా దాన్ని వైరాగ్యం ద్వారా, ఆ తర్వాత నువ్వు సాధన ద్వారా దాన్ని వశపరుచుకోగలవు. ఎవరైతే దాని గురించి ప్రయత్నం చేస్తారో వాడికి యోగశుద్ధి కలుగుతుంది. అప్పుడు మళ్ళీ అర్జునుడు మళ్ళీ చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? ఐతి శ్రద్ధయా ఉపేత యోగాచలిత మానస అపాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణ గచ్చతి అంటే కృష్ణుడు గచ్చతి అంటే పుంతడు. ఏంటి? ఓ కృష్ణ, నువ్వు అంటున్నావు కరెక్టేని. యోగం కావాలి అంటే శ్రద్ధ కావాలి. యోగ సాధన చేస్తూ మనసును వశపరుచుకోవచ్చు, కానీ దానికి తగిన శ్రద్ధ కావాలి. అయితే కరెక్టే, ఆయన సాధన చేస్తూ ఉంటాడు, దానికోసమే ప్రయత్నిస్తున్నాడు. ఇన్ కేసు ఈ మధ్యన ఆయన
తన శరీరం చాలించనిచో, శరీరం పోయినచో ఆయనకి ఏంటి లాభం అవుతుంది? అది ఆయన తాలూకా ప్రశ్న, అర్జునుడి తాలూకా ప్రశ్న. దానికి ఎంతో జవాబు చెప్పాడు. 38, 39 మిగిలినది నేను 25 నిమిషాలు అయిపోయింది కనుక దీనికి తప్పకుండా దాని జవాబు రేపు నేను చెప్పగలను. సాయిరాం. ఇది ఏమాత్రం తప్పులుంటే క్షమించండి.